అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. మీరందరూ ఎప్పటి నుండో అడుగుతున్న బ్యాక్ సైడ్ హై నెక్, ఫ్రంట్ డీప్ నెక్ బ్లౌజ్ కావాలి అని అడుగుతున్నారు కదా. సో అది ఏ విధంగా కట్ చేయాలి అని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. అవుట్లుక్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఈ బ్లౌజ్ లాగా అయితే కనిపిస్తుంది. అదే విధంగా మీకు కనుక నేను వేసుకున్న బ్లౌజ్ డిజైన్ కనుక మీకు నచ్చింది అనుకోండి, ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి చెక్ చేసుకోండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం క్లియర్గా చూద్దాం. ఈ బ్లౌజ్ కట్ చేసుకోవాలి అంటే బ్యాక్ హై నెక్, ఫ్రంట్ డీప్ నెక్ బ్లౌజ్ కట్ చేసుకోవాలి అంటే మనకి ఫ్రంట్ ఓపెన్ పార్ట్ అనేది మనకి ఫ్రంట్ లో పెట్టుకోవచ్చు, బ్యాక్ లో పెట్టుకోవచ్చు. కానీ చాలా మంది అయితే బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా. అందుకోసం ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ లో ఓపెన్స్ పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ ఓపెన్ అన్నాం కదా, అప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మనకి ఆపోజిట్ లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బొద్దు ఇటు సైడ్ మనకి క్లోజ్డ్ పార్ట్ వచ్చేస్తుంది, అవునా. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఏ క్లాత్ అయినా కూడా కింద పోగులు ఉంటాయి కాబట్టి ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి. ఈ విధంగా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత కింద పావించి డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే కింద మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేస్తాం కదా, అందుకోసం. సారీ. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి. సో ఒక 2-3 రోజుల నుండి మనని సబ్స్క్రైబర్స్ ఏమని అడుగుతున్నారంటే మెజర్మెంట్స్ తో చెప్పండి అక్క అని. సో ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి అంటే మనకి ఎంత పొడుగు కావాలి అనేది షోల్డర్ దగ్గర నుండి కిందికి పట్టి తీసేసుకోండి. మీకు ఎంత కావాలి అంటే అంత తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు నాకు వచ్చేసి 14.5 ఇంచుల పొడుగు అయితే కావాలి. దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. ఎందుకు ఇక్కడ 1/2 ఇంచ్ అంటే పైన షోల్డర్స్ దగ్గర జాయింట్ పడుతుంది కదా, వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టినప్పుడు, అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు. నెక్స్ట్ మనకు కావాల్సిన మెయిన్ కొలత ఏంటంటే నడుము కొలత. మరి నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఎగ్జాక్ట్ చెస్ట్ యొక్క కింది భాగంలో ఈ ప్లేస్ లో మనము టేప్ తోనే రౌండ్ గా తీసేసుకోండి. అది ఏ సైజ్ అయినా కానివ్వండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 28 ఉంది అని అనుకుందాం, మీకు 32 ఉంది అనుకుందాం. సరే 32 తీసేసుకోండి. మీకు 32 ఉన్నా 36 ఉన్నా నేను చెప్పిన మెథడ్ లో అయితే మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు నేను 32 ఉంది అనుకోండి, 32ని 4 భాగాలుగా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు 32ని ఈ విధంగా 4 భాగాలుగా ఫోల్డ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 8 ఇంచులు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 8 అనేది ఇక్కడ కింద నడుము కొలత పెట్టేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే అది డిజైనర్ బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా ఏ బ్లౌజ్ కైనా మనకి నడుము కొలత నడుము యొక్క కింది భాగంలో డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం. అందుకోసం మనం ఈ విధంగా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది అప్పర్ చెస్ట్ కొలత. ఏ బ్లౌజ్ కట్ చేసినా కూడా మనకి చెస్ట్ కొలత అయితే సంబంధం లేదు. అప్పర్ చెస్ట్ కొలత అంటే ఇక్కడ చేతి యొక్క పైన భాగంలో అంటే ఈ ప్లేస్ లో మనము టేప్ తోనే రౌండ్ గా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నాకు ఎంత వచ్చింది? 32. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా తీసుకున్నాం, మీకు ఒక కొలత వచ్చేస్తుంది. అప్పుడు నాకు ఇక్కడ ఎంత వచ్చింది అంటే ఈ ప్లేస్ లో 36 వచ్చింది అని అనుకున్నాం. 36ని 4 భాగాలుగా ఫోల్డ్ చేసుకోండి. అప్పుడు ఎంత వచ్చింది? 9 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 9 అనేది ఏ ప్లేస్ లో పెట్టుకోవాలి మరి నేను అంటే ఈ పొడుగు లైన్ ఉంది కదా, ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్ లో పెట్టేసుకోండి. సో నేను ఈ ప్లేస్ లో అయితే పెట్టేసుకుంటున్నా. ఇక్కడికి 9 ఇంచులు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇదేం కొలత? చెస్ట్ కొలత. ఇదేం కొలత? నడుము కొలత. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి. ఇది మనకి ఫిట్టింగ్ కదా, సైడ్ కి ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి కదా, సైడ్ కి ఎక్స్ట్రా మార్జిన్ కూడా తీసేసుకోవాలి. ఇదంతా ఓకే. కానీ మరి ఇప్పుడు ఈ నెక్ బ్లౌజ్ కి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి చెప్పండి? నా షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలి? సో నార్మల్ గా అయితే ఇక్కడ చెస్ట్ కొలత మన ఫార్ములా ప్రకారం మనం ఏంటి అప్పర్ చెస్ట్ కొలత 30 నుండి 40 మధ్యలో ఉన్న వాళ్ళకి 5.5 తీసుకోవాలి అని చెప్తాం. మరి ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ ఏంటి? బ్యాక్ సైడ్ హై నెక్, ఫ్రంట్ అనేది డీప్. మరి ఇప్పుడు ఈ నెక్ కి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇలాంటి మోడల్ కి బోట్ నెక్ కానీ కాలర్ నెక్ బ్లౌజెస్ కానీ ఫుల్ షోల్డర్ అనేది మనం ఇక్కడ నుండి ఇక్కడికి టేప్ తోని కొలుచుకోవాలి. ఏ విధంగా అంటే ఇదిగోండి, ఇప్పుడు ఇలా పెట్టేసి జడ కింది నుండి మనకి ఇక్కడ నుండి ఇక్కడికి ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నాకు ఎంత వచ్చింది అంటే 15 ఇంచులు అయితే వచ్చేసింది. ఫుల్ షోల్డర్ 15 ఇంచులు. 15లో సగం ఎంత? 7.5. ఇప్పుడు 7.5 అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్. నెక్స్ట్ ఇదే 7.5 ఇంకొక ప్లేస్ లో కూడా తీసేసుకుంటున్నా. ఇది ఎందుకోసం అంటే చంక కోసం. ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ చేసుకోండి. సో మనకు తెలిసిన మెథడ్ లో ఏ సైజు బ్లౌజ్ కైనా చంకడౌన్ మీరు ఎంత తీసుకుంటారో 6 ఇంచులు తీసేసుకుంటారు. అది ఏ బ్లౌజ్ కి? నార్మల్ బ్లౌజ్ కి. అది కరెక్ట్ అని నేను చెప్తున్నానా అంటే అట్లా కూడా చెప్పట్లేదు. కొందరికి మాత్రమే 6 ఇంచులు తీసుకుంటే సెట్ అవుతుంది, కొందరికి సెట్ కావచ్చు కాకపోవచ్చు. సరే, అది నార్మల్ బ్లౌజ్ గురించి. ఇప్పుడు ఇది బోట్ నెక్ బ్లౌజ్ గురించి మాట్లాడుకున్నాం. మరి దీనికి చంకడౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఎవరికైనా 6 నుండి 7.5 మధ్యలో సెట్ అవుతాయి, ఎందుకంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి. సో ఫస్ట్ నేను ఇక్కడ 7 ఇంచులు తీసుకుంటున్నా. అంటే ఎవరికైనా 7 ఇంచులు తీసుకోవాలా అని అడుగుతారు మీరు, అవునా? కానీ నేనేం చెప్తున్నాను అంటే ఫస్ట్ 7 ఇంచులు తీసేసుకోండి.
ఈ విధంగా 7 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇది కరెక్టా రాంగా అనేది చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఇది మూలలాగా ఫామ్ అయింది కదా, ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడికి లోపల సైడ్ జరుపుకోండి, నెక్ సైడ్. ఎందుకంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా, అందుకోసం ఈ విధంగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్ లో ఇలా రౌండ్ గా మార్క్ చేసేసుకోండి. నార్మల్ బ్లౌజ్ ఇక్కడ మూలకి 1 పావు 1.5 ఇంచ్ తీసుకుంటాం కదా, ఇక్కడైతే అవసరం లేదు, జస్ట్ ఇట్లా మూలకి రౌండ్ గా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ కొలత ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఈ విధంగా కింది లైన్ నుండి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది అనేసి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 8.3 ఇంచులు అయితే వచ్చేసింది. మరి మన చంక కొలత ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఈ ప్లేస్ లో చంక భాగంలో టేప్ తోని రౌండ్ గా తీసేసుకోవాలి. రౌండ్ గా తీసుకున్నప్పుడు నాకు 16 ఇంచులు వచ్చింది. ఓకే, నాకు 16 ఇంచుల సగం ఎంత, 8. ఇక్కడ మనకి ఎంత కావాలి, 8 కావాలి. కానీ మనం మార్కింగ్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది, 8.3 ఇంచులు వచ్చింది. అప్పుడు ఈ విధంగానే వదిలేసాం అనుకోండి, ఏమైతే మనకి చంక భాగంలో అంటే ఈ ప్లేస్ లో లూజ్ అవుతుంది. ఈ ప్లేస్ లో లూజ్ అవడం వల్ల ఫ్రంట్ పార్ట్ గుంజినట్టు అవుతుంది, అదేవిధంగా చంక భాగంలో ముడతలు వస్తాయి. అవునా? సో అందుకోసం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఏదైతే ఈ లైన్ ఉందో దీన్ని కొంచెం పైకి జరిపేసుకోండి. ఓకే, ఈ విధంగా పైకి జరుపుకొని మళ్ళీ రౌండ్ గా మార్క్ చేసేసుకున్నాం ఈ ప్లేస్ వరకు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ కూడా. సో ఇప్పుడు కరెక్ట్ గా 8 ఇంచులు వచ్చింది. ఒకవేళ మీరు ఈ విధంగా చేసుకున్నప్పుడు కూడా మీకు కరెక్ట్ రాలేదు, అప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ ఈ లైన్ ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకోవాలి. అంటే ఇప్పుడు ఈ సైజు బ్లౌజ్ కి మనం చంకడోన్ ఎంత తీసుకున్నట్టు, పావు తక్కువ 7 ఇంచులు. ఏ సైజు బ్లౌజ్ కైనా 6 నుండి 7.5 మధ్యలో ఉంటుంది, కానీ కన్ఫామ్ గా ఇంత ఉంటుంది అని నేను చెప్పట్లేదు. ఓకే, ఇది మనకి చంక భాగం. నెక్స్ట్ ఇక్కడ నెక్ ఎంత తీసుకోవాలి మరి, అవునా? సో ఇక్కడ నెక్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అనుకోని మనం 4 ఇంచులు తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఈ మెథడ్ లో మనం బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్, ఫ్రంట్ డీప్. ఇదైతే మీరు చూస్తున్నారు కదా. ఒకవేళ మీకు ఇదే విధంగా నచ్చింది అనుకోండి, నేను ఇక్కడ ఎంత తీసుకున్నాను అంటే 3.2 ఇంచులు అయితే తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నెక్ కోసం వచ్చేసి 3.2 ఇంచులు తీసుకున్నా. మీకు గనుక దీనికంటే కొంచెం దగ్గర కావాలా, కొంచెం దూరం కావాలా అంటే, ఇది వచ్చేసి ఇంకా దగ్గర కావాలంటే కొంచెం తగ్గించుకోండి, ఇంకొంచెం ఎక్కువ కావాలి అంటే ఇంకొంచెం పెంచుకోండి. ఓకే, ఇప్పుడు 3.2 ఇంచులు తీసేసుకొని కిందికి డీప్ వచ్చేసి 2.5 ఇంచులు అయితే తీసేసుకుంటున్నా. ఓకే, ఈ విధంగా 2.5 ఇంచులు తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే ఫామ్ చేసేసుకోండి. స్క్వేర్ బాక్స్ ఫామ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్ లో ఇలా రౌండ్ గా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి పైన బ్యాక్ సైడ్ లో హై నెక్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇదంతా హై నెక్ ఉన్నా కూడా బాగుంటది కదా, కొంచెం ఇక్కడ ఏదైనా డిజైన్ పెడితే బాగుంటది కదా, అందుకోసం వచ్చేసి మనకి గల్లా ఎంత కావాలో తెలుసుకోవాలి. సో అంటే పైనుండి నెక్ ఎంత కావాలో తీసుకోండి. పైనుండి నెక్ వచ్చేసి నాకు 10.5 ఇంచులు అయితే కావాలి. చూడండి ఇక్కడ 10.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకున్నాను, ఎందుకంటే ఇది కుట్టు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏ షేప్ అంటే ఆ షేప్ డ్రా చేసుకోండి. ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ వచ్చేసి బటర్ఫ్లై డిజైన్ అయితే ఉంటుంది వెనకాల సైడ్. లింక్ కింద యాడ్ చేస్తున్నాను అని చెప్పినాను కదా ఫస్ట్. సో ఇక్కడ మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్. సో ఇక్కడ నేనైతే ఒక డిజైన్ అనుకుంటున్నా, అది మార్క్ చేస్తాను చూడండి. ఇక్కడ పైన ఒక 2 ఇంచులు లీవ్ చేసేసుకోండి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, పైన 2 ఇంచులు లీవ్ చేసిన తర్వాత ఇది ఎంత ఉంది, 6 ఇంచులు ఉంది. 6 ఇంచులని మధ్యలకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం, 3.2 ఇంచులు. మరి ఇక్కడ కూడా అంతే తీసుకోవాలంటే పైన దానికి కింది దానికి సంబంధమే లేదు. మీరు ఇక్కడ 2 తీసుకోండి, 1 తీసుకోండి, 4 తీసుకోండి, 5 తీసుకోండి, మీ ఇష్టం ఉన్న డిజైన్ అయితే మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను 4 తీసుకుంటున్నా, పైన ఏమో 3.2 ఇంచులు తీసుకున్నా, కింద ఎక్కువనే తీసేసుకున్నా. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి నార్మల్గా ఏ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు అని చెప్పినాను కదా, నేను నార్మల్ ఒకసారి బటర్ఫ్లై మళ్ళీ మీకు డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఓకే, చూడండి ఇది ఇప్పుడు మీకు చూడడానికి నార్మల్గా లీఫ్ లాగా కనిపిస్తుంది, కానీ ఓపెన్ చేస్తే మాత్రం సేమ్ బటర్ఫ్లై లాగా కనిపిస్తుంది. నేను దీని బ్యాక్ సైడ్ ఫోటో అనేది ఒకసారి యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. సో ఇది వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ డిజైన్. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్స్ అనేవి జారుతాయి కదా, అవునా? బోట్ నెక్ బ్లౌజ్ జారుతాయి, అసలే జారవు. మీరు ఇట్లా లాగి పట్టినా కూడా జారవు. ఒకసారి ఇక్కడ చూడండి, మీరు ఎంత టైట్ ఉందో. మనం గుంచినా కూడా బోట్ నెక్ బ్లౌజ్ కి భుజాలు అనేవి జారవు. ఒకవేళ నార్మల్ బ్లౌజ్ కి జారుతాయి కాబట్టి మనం ఈ విధంగా అయితే మార్క్ చేసుకుంటాం, అవునా? అదే బోట్ నెక్ కానీ, కాలర్ నెక్ కానీ, హై నెక్ బ్లౌజెస్ కి ఇదిగోండి ఈ విధంగా క్రాస్ లో మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నప్పుడు చంక ప్రాబ్లం రాదా అంటే ఏం ప్రాబ్లం రాదు. మీరు ఏం టెన్షన్ పడకండి, టైట్ గా పట్టించినట్టుంది, కరెక్ట్ ఉంటుంది. ఓకే, సో మరి ఇక్కడ వెనకాల డాట్స్ స్టిచ్ చేయాలా వద్దా అంటే, ఏ బ్లౌజ్ అయినా కానివ్వండి, అది డిజైనర్ బ్లౌజా, బట్టి బ్లౌజా, ఏ బ్లౌజ్ అయినా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇది ఎంత పొడుగు,
3, 3.5, 4 సైడ్కి ఎంత తీసుకోవాలి, హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి. ఈ విధంగా సైడ్కి హాఫ్ ఇంచ్ తీసేసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా. నెక్స్ట్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ మీకు ఏమైనా డిజైనర్ అంటే డిజైన్, నార్మల్ అంటే నార్మల్ తీసుకోండి. అదే విధంగా ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా వెనకాల భాగం కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. సో ఇక నేను హ్యాండ్స్ అయితే చూపించలేదు, ఎందుకంటే మీరు ఈ మోడల్ చూస్తున్నారు అంటే మీకు అయితే కంపల్సరీ హ్యాండ్ కటింగ్ అయితే తెలుసు, అవునా. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకోవాలి, అవునా. సో ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొలతతోనే నేను ఫ్రంట్ పేపర్ పైన కట్ చేసినాను. చూడండి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ కచ్ మార్క్ కనబడుతుంది కదా, ఈ కచ్ మార్క్ వచ్చేసి మనకి నెక్ కోసం, ఇదిగోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం ఇదిగోండి ఇలా క్లాత్ అనేది తిప్పేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తిప్పేసినప్పుడు ఏంటి, మనకి ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ వచ్చేసి క్లోజ్డ్ పార్ట్ ఆపోజిట్ వెళ్ళిపోతాయి. సరే, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ మనం 2 మెథడ్స్ లో కట్ చేసుకోవచ్చు. ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనకి నార్మల్ డాటెడ్ బ్లౌజ్ ఉంటుంది కదా, కింద షేప్ బెల్ట్ పెట్టి ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ప్రిన్స్ కట్ లో కూడా కట్ చేసుకోవచ్చు. నార్మల్ గా డిజైనర్ బ్లౌజెస్ అయితే ప్రిన్స్ కట్ లో కట్ చేసుకుంటే బాగుంటుంది. అదే విధంగా మనకి ఇన్కమ్ కూడా ఎక్కువ ఏం చేసుకోవచ్చు. ప్రిన్స్ కట్ అనేసరికి మనీ కూడా ఎక్కువ ఇస్తారు కదా, అందుకోసం అనేసి ప్రిన్స్ కట్ లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇప్పుడు ఈ బొద్దు పార్ట్ ఉంది కదా, దీనికి ఇలా స్ట్రైట్ గా పెడుతున్నాను చూడండి. ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టి ఫస్ట్ ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది కదా, దీనికి లీవ్ చేసేయండి. ఈ విధంగా తీసేసుకొని మొత్తం ఒకసారి అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేస్తాను నేను. చూడండి ఇప్పుడు చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం అవుట్ లైన్ బార్డర్ అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసినాను. ఇక్కడ స్టార్టింగ్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసి మనకు ఏమో కటింగ్ కోసము ఫ్రంట్ పార్ట్ ఓపెన్ కదా, ఫ్రంట్ హుక్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనము బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం. సో ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ వచ్చేసి మీకు ఎంత కావాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత కావాలి అనేది తీసేసుకోండి. నాకు వచ్చేసి 7.5 ఇంచులు అయితే కావాలి, 7.2 ఇంచులు. చూడండి ఇక్కడ 7.2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచు పైకి తీసుకున్నా. ఎందుకు ఇక్కడ 1/2 ఇంచు పైకి తీసుకున్నాను అంటే మనం ఇక్కడ పైపింగ్ వేస్తాం చూడండి, ఈ పైపింగ్ వేయడానికి ఈ విధంగా 1/2 ఇంచు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకోండి. స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎంత ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఎంత ఉందో దీన్ని కరెక్ట్ గా మధ్యలకి ఫోల్డ్ చేసేసుకొని, ఇప్పుడు 7 ఇంచులు తీసుకున్నాం అనుకోండి, 7 ఇంచుల సగం ఎంత, అది కరెక్ట్ గా మధ్యలకి ఫోల్డ్ చేసుకొని ఈ ప్లేస్ లో ఇక్కడ డీప్ వచ్చేసి నేను 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తీసేసుకోండి. ఇదిగోండి నేను ఎంత తీసుకుని ఇప్పుడు 1/2 ఇంచ్ తీసేసుకొని ఇలా క్రాస్ లో కలిపేసుకోండి. ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మీకు రౌండ్ షేప్ లో బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది. లేదు మీరు ఇంకా ఇక్కడ స్టార్ నెక్ కావాలి అనుకోండి, స్టార్ నెక్ కూడా కట్ చేసేసుకోవచ్చు. మీకు ఏదంటే అది కట్ చేసేసుకోండి. ఓకే, ఇది వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మీకు మోడల్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ డీప్ ఇంకొంచెం కావాలి అనుకోండి, ఇక్కడ 1/2 తీసుకున్నానా 1.5 ఇంచ్ తీసుకోండి. డీప్ కొంచెం తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 1 ఇంచ్ తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి సేమ్ రౌండ్ నెక్. ఇప్పుడు ఈ మెథడ్ అయితే ప్రజెంట్ మనకి సత్యభామ సీరియల్లో హీరోయిన్ వేసుకుంటుంది చూడండి, సేమ్ అదే మోడల్లో ఇది అయితే ఉంటుంది. ఓకే, లేదు మీకు స్టార్ నెక్ కావాలి అని అనుకోండి, ఇప్పుడు ఈ విధంగా క్రాస్ లో తీసేసుకోండి. సేమ్ డీప్ ఇదే విధంగా తీసేసుకొని క్రాస్ లో తీసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి మీకు స్టార్ నెక్. లేదు పాన్ షేప్ కావాలి అనుకుంటే పాన్ షేప్, ఏ షేప్ అయినా కూడా సేమ్ ఇదే విధంగా అయితే మార్క్ చేసేసుకోండి. మీకు ఇక్కడ డీప్ ఎక్కువ అవుతుంది కదా, భుజాలు జారుతాయి లేకపోతే డీప్ ఎక్కువ అవుతుంది అనే టెన్షన్ అయితే ఏం లేదు. మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఈ మెథడ్ లో తీసేసుకుంటే మీకు ఇంకా దీనికంటే డీప్ కావాలంటే సైడ్కి పెంచుకోండి, తక్కువ కావాలి అంటే తక్కువ తీసేసుకోండి. మళ్ళీ మీరు ఏమంటారు, నాది 32 సైజ్, 34, 36 ఏ సైజ్ అయినా మీరు ఈ మెథడ్ లో ఫాలో అయిపోండి, మీకు సెట్ అవుతుంది బ్లౌజ్. ఓకే, సో ఇప్పుడు ఇది వచ్చేసి మనం నెక్ మార్క్ చేసుకున్నాం. అదే విధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మనం ప్రిన్స్ కట్ అన్నాం కదా, ప్రిన్స్ కట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అంటే నడుము కొలత ఇక్కడ ఈ ప్లేస్ లో తీసుకోవాలి అని చెప్పినాను కదా, నడుము కొలత 30 ఇంచుల కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా చెక్ చేసుకోండి. నడుము కొలత 30 ఇంచుల కంటే తక్కువ ఉంటే ఈ ప్లేస్ లో పావు తక్కువ 4 ఇంచులు తీసుకోవాలి. మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత 32 ఇంచులు, అప్పుడు ఎంత తీసుకోవాలి, ఇదిగోండి ఈ లైన్ నుండి 4 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఇక్కడ కూడా 4 ఇంచులు, మరి ఎక్కడ తీసుకోవాలి అంటే పై దాకా లైన్ తీసుకోండి, మీకు ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా అయితే ఒక లైన్ మార్క్ చేసుకున్నాం. ఈ విధంగా తీసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ బ్లౌజ్ కి మనకి చెస్ట్ యొక్క పాయింట్ అంటే చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది తెలవాలి. కొలత బ్లౌజ్ ఇస్తే ఏ విధంగా తెలుస్తుంది అంటే తెలియదు. నార్మల్గా రెగ్యులర్ కుట్టే వాళ్ళకేమో అందాజా తెలుస్తుంది. లేదు అంటే ఖచ్చితంగా మనం స్టార్ట్ చేసినప్పుడు అయితే కస్టమర్ వచ్చినప్పుడు చెస్ట్ పాయింట్ అనేది మెజర్ చేసుకోవాలి. సో ఈ బ్లౌజ్ కి చెస్ట్ పాయింట్ కనుక మెజర్ చేస్తే మనకి పైన ఎంత వచ్చింది అంటే 10.5, 11 మధ్యలో అయితే వచ్చేసింది. సో నేను ఇక్కడ 11 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ పాయింట్.
ఇది ఇప్పుడు నెక్ సైడ్ కదా, ఇక్కడ నెక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఇటు సైడ్కి వచ్చేసి 1.5 ఇంచ్ తీసేసుకుంటున్నా. నడుము కొలత ఎంత ఉంది? 30 ఇంచుల కంటే ఎక్కువ ఉంది కాబట్టి 1.5 తీసుకోండి. 30 కంటే తక్కువ ఉంది అనుకోండి 1/4 ఇంచ్ అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 ఇంచ్ తీసుకున్నదేమో ఈ విధంగా కలిపేసుకోండి. నెక్స్ట్ సైడ్కి ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత షేప్ అనేది పర్ఫెక్ట్గా రాని వాళ్ళు ఈ మెథడ్లో అయితే ఫాలో అయిపోండి. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. ఇది ఎంత ఉంది? ఇప్పుడు 4.2 ఇంచులు ఉంది కదా, దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇది ఎంత ఉంది? 2.1 అట్లా ఉంటుంది కదా, ఎంత అన్న ఉండనియండి. మళ్ళీ ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది కింది పాయింట్ ఉందా, ఇక్కడ వరకు ఇట్లా స్ట్రైట్గా లైన్ గీసేసుకొని జస్ట్ ఇట్లా రౌండ్ చేసేసుకుంటూ ఈ పాయింట్ని కలిపేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోవాలి కరెక్టే. మరి ఈ పాయింట్ అనేది ఎక్కడ కలపాలి అంటే చంక భాగంలో, అంటే ఈ ప్లేస్కి రావాలి. ఈ ప్లేస్ ఇక్కడ అంటే పైనుండి 5-6.5 ఇంచుల మధ్యలో తీసేసుకోండి. ఓకే, తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకున్నారు అనుకోండి, మీకైతే చెస్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకే, మీకు చంక భాగంలో లూజ్ కానీ టైట్ కానీ ఏది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సరే, ఇప్పుడు ఈ ప్లేస్ అంతా కట్ అయిపోతుంది. అవునా, నెక్స్ట్ ఇక్కడ మనం కట్ చేస్తాం కదా, కట్ చేసినప్పుడు మళ్ళీ ఈ ప్లేస్ అనేది జాయింట్ చేస్తాం. అవునా, సో జాయింట్ చేసినప్పుడు క్లాత్ అనేది 1 ఇంచ్ లోపలికి పోతుంది అంతే కదా. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసినప్పుడు 1 ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా, ఇటు ఒక 1/2 ఇంచ్ అటు ఒక 1/2 ఇంచ్. అప్పుడు మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు తగ్గిపోతుంది కదా. అందుకోసమే సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్కి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత ఉందో దానికంటే సైడ్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. అర్థమవుతుంది కదా, సైడ్ జాయింట్స్కి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే వెనకాల భాగం కంటే సైడ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి అని చెప్తున్నాను. ఇది క్లియర్ కదా. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు ఇవి రెండు కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసినప్పుడు కింద కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసము బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగుందో దానికంటే ఫ్రంట్ భాగం పొడుగు ఒక 1/2 ఇంచ్ పెంచుకోండి. సరే, ఇక్కడ పెంచినాం కరెక్టే, కానీ మళ్ళీ స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుంది? వెనకాల భాగం కంటే ముందు భాగం పొడుగు ఉంటుంది, ఎక్కడైనా ఉండొద్దు కదా. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ నుండి ఇదిగోండి ఈ లైన్ నుండి ఈ విధంగా క్రాస్లో మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇటు సైడ్ ఉంటుంది చూడండి, ఇక్కడ నుండి ఈ ప్లేస్లో ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోవాలి. కేవలం ఈ ప్లేస్ ఉంటుంది కదా, ఈ ప్లేస్ అనేది మనకి కనిపిస్తుంది. ఇదిగోండి ఇది. మరి ఈ ప్లేస్ ఉంటే ఏం కాదా? ఇక్కడ చెస్ట్ యొక్క కింది భాగంలో కిందికి జరిగినట్టు కాదా అంటే కాదు. ఎందుకంటే ఇక్కడ చెస్ట్ ప్లేస్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనేది పైకి ఇట్లా లేచినట్టుగా అవుతుంది. అవునా, సో బ్లౌజ్ అనేది పైకి లేవడం వల్ల ఇక్కడ ఉన్న లైన్ అనేది ఇట్లా స్ట్రైట్గా వచ్చేసి మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. క్లియర్. సో ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదే విధంగా మీకు ఎలాంటి డిజైన్స్ కావాలి అని అన్నా కూడా నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి ఫొటోస్ షేర్ చేయండి. నేను మీకు ఆ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.